దేశం గర్వించే ఒక ఛాంపియన్ మృత్యుతో పోరాడుతున్నాడు. ఈ రోజు తీస్తున్న ఈ వీడియో కేవలం వార్త చెప్పడానికో లేదా వ్యూస్ కోసమో కాదు. మన మధ్యలో ఉన్న ఒక ప్రతిభావంతుడైన అతన్ని మన ప్రాణాలతోటి కాపాడుకోవడానికి. అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఘటన వచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్ పెనుబల్లి మండలం విఎం బంజర గ్రామానికి చెందిన 20 ఏళ్ల సాయి ప్రకాష్ చిన్నప్పటి నుండి కరాటే అంటే ప్రాణం. ఎన్నో కష్టాలను ఓర్చి నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాడు. పేదరికం అడ్డుపడకపోయి ఉంటే ఈ రోజు సాయి ఇంటర్నేషనల్ ఛాంపియన్ అయ్యేవాడు. అంతటితో ఆగలేదు. దేశం కోసం సరిహద్దులలో నిలబడాలని ఆర్మీ ఎగ్జామ్స్ రాశాడు. ఫిజికల్, మెంటల్ రెండింటిలోనూ పాస్ అయ్యాడు. దేశానికి కప్పులు తెచ్చాడు. దేశాన్ని కాపాడే సైనికుడిగా మారబోతున్నాడు. కానీ విధి అతనికి ఒక పెద్ద పరీక్ష పెట్టింది. అదేమిటంటే కరాటే అకాడమీ స్పోర్ట్స్లో పాల్గొంటూ ఉండగా ప్రత్యర్థి నుండి అనుకోని విధంగా తగిలిన గాయం అతని యొక్క ప్లీహం స్ప్లీన్ లోపల పగిలిపోయి అంతర్గతంగా రక్తస్రావం తీవ్రంగా జరుగుతుంది. ఇప్పుడు అతను విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. రోజుకి 1 నుంచి 2 లక్షల ఖర్చు అవుతుంది. డాక్టర్ చెప్పాడు ఇప్పుడు 10 లక్షలు కట్టకపోతే సర్జరీ చేయడం కుదరదని చెప్పేసి. వాళ్ళ కుటుంబం చాలా నిరుపేద కుటుంబమైన సాయి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. మన అందరి సాయం కోసం వాళ్ళు వేడుకుంటున్నారు. సాయి చిన్నప్పటి నుండి పేదరికంలో ఉన్నప్పటికీ కూడా చదువుతో పాటు అతనికి ప్రాణానికి ప్రాణమైన కరాటేలో ఎంతో శిక్షణ తీసుకుంటూ తన ప్రతిభతో తన లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ జాతీయ స్థాయిలో కరాటే పోటీల్లో పాల్గొంటూ పథకాలు ఎన్నో తీసుకొచ్చాడు. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్లో ఎగ్జామ్స్ రాసి 2 ఫిజికల్ టెస్టులు పాస్ అయ్యి ఏప్రిల్లో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యేవాడు. కానీ విధి వక్రించింది. అతని యొక్క ఆశలు కళ్ళలైపోయినాయి. ప్రత్యర్థి నుండి ఊహించని ఒక కిక్ అతని యొక్క ప్లీహం పలిగిపోయి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ వాళ్ళ కుటుంబం ఆసుపత్రి ఖర్చులు చాలా అంతకు మించి ఉండడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మిత్రులారా, ఒక ఛాంపియన్, ఒక దేశ సైనికుడు కేవలం డబ్బు లేనంత మాత్రాన అతడు మన కళ్ళ ముందు ప్రాణాలు వదలాలా? మీరిచ్చే 100 అయినా సరే 500 అయినా సరే రోజు అయ్యే చాయ్ పని ఖర్చైనా సరే ఎంత తోస్తే అంత సాయం చేసి మన సాయి ప్రకాష్ని కాపాడుకొని మళ్ళీ అతన్ని రింగులోకి పంపించే బాధ్యత మనం తీసుకుందాం. మనం చేసే సహాయం వల్ల ఇండియన్ ఆర్మీలో అతన్ని యూనిఫామ్ వేసుకునేలా చేస్తుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్పే కానీ జీపే కానీ QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచిన సహాయం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు డబ్బులు ఇవ్వలేకపోయినా పర్వాలేదు, ఈ వీడియోని అత్యధిక మందికి షేర్ చేసి మీ యొక్క షేర్ వల్ల కొంతమంది దాతలు ముందుకు రావచ్చు. సాయి ప్రకాష్ని బ్రతికించుకుందాం. దేశం గర్వించే బిడ్డను కాపాడుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.